హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ఏ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది, విక్స్ ఎలా రెస్పాండ్ అయింది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ మనం సెక్టార్ వైజ్ అనాలిసిస్ చూస్తే ఈ రోజు అన్నిటికంటే ఎక్కువ పెరిగిన స్టాక్స్ వచ్చి మీడియా స్టాక్స్ అండి. సో నిఫ్టీ మీడియా వచ్చి మనకి 2.69% పెరిగింది, అంటే అన్నిటికంటే ఇదే ఎక్కువ పెరిగింది. సో నిఫ్టీ కాంట్రిబ్యూషన్లో మనకి హైగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ వచ్చి ఈరోజు మీడియా స్టాక్స్ అండి, చాలా బాగా పర్ఫామ్ చేశాయి. కొంచెం లోగా ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ స్టాక్స్ ఏనండి. యాక్చువల్గా పిఎస్యు బ్యాంక్స్ మనకి చాలా అండర్ పర్ఫామ్ చేశాయి, దానికి ఆద్యం పోస్తూ ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా కొంచెం నెగిటివ్ లోనే క్లూజ్ అయ్యాయి. మార్కెట్ అంతా గ్రీన్ లో ఉన్నా సరే ఫైనాన్షియల్ స్టాక్స్ మాత్రం కొద్దిగా 0.3%, అంటే చాలా తక్కువ అనుకోండి, నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఓకే, సో ఇండియా విక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఈ రోజు 6% ఫాల్ అయిందండి, అంటే మార్కెట్ కూల్ ఆఫ్ అవుతుంది. యాక్చువల్గా అయితే నిన్న 7% ఫాల్ అయింది, ఈ రోజు 6% ఫాల్ అయింది. సో దీనికి తగ్గట్టుగా డికే కూడా ఉంటుంది ఆప్షన్స్ లో. విక్స్ కూల్ అవుతుంది అంటే డికే కూడా కూల్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూస్తే చూడండి, నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామండి. ఏంటండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ నిన్న ఇక్కడ ఉంది మనకి కదా. సో ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి ఎంట్రీ ఇచ్చింది. ఇది అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఈ రోజు యాజ్ యూజువల్ గ్యాప్ అప్ అయ్యింది, కొద్దిగా కిందకు వచ్చి రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ కూడా క్రాస్ చేసింది. ఇప్పుడు వెళితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి. సో దిస్ ఈస్ ద కీ లెవెల్. సో ఈ లెవెల్ ని మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ నిఫ్టీకి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి చూడండి, మనం నిన్న ఏం మాట్లాడుకున్నామండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. నిన్న రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది కాబట్టి వెళితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళాలి. దిస్ ఇస్ ద లెవెల్. ఓకే, ఏది మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ వేసుకుంటే అలా కాదు సార్, నాకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అనుకుంటే కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ నిన్న లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది. సో వెళితే అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళాలి. సో బ్యాంక్ నిఫ్టీకి ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జోన్. ఎందుకంటే ప్రీవియస్ గా కూడా 4 days పాటు మార్కెట్ ఇదే జోన్ లో ఉన్నది. అబ్జర్వ్ చేశారా అండి? సో ప్రీవియస్ గా ఉన్న జోన్ లోకి ఇప్పుడు అడుగు పెట్టడానికి ట్రై చేస్తుంది. సో ఈ జోన్ లోకి వెళ్ళింది మార్కెట్ అంటే ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది, ఇక్కడ ఏదైతే మీకు నేను ఈ రెసిస్టెన్స్ జోన్ చూపిస్తున్నానో ఈ జోన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, ఆ జోన్లో అగ్రెసివ్గా పైకన్నా వెళ్ళాలి, లేదా అగ్రెసివ్గా కిందకన్నా రావాలి. ఆ జోన్లో ఇటువంటి క్యాండిల్స్ వేసిందంటే మాత్రం మళ్ళీ కన్సాలిడేషన్ జోన్లోకి వెళ్ళిపోయింది అని అర్థం అండి. ఓకే, సో ఇప్పుడు 5 minutes and 15 minutesలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీ 5 minutesలో చూద్దాము. నిఫ్టీ 5 minutesలో చూస్తే ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది ఇంత రెడ్ క్యాండిల్ వేసింది కదా, ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది కిందకి, ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. బట్ ఇది ఏం చేసిందండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే వేసింది కరెక్టే, బట్ ఏ రకంగానూ కూడా ఇక్కడ మనకి ఎంట్రీ లేదు. ఎంట్రీ ఎందుకు లేదు అంటున్నాను, 60 above ఉంది. 60 above మనం బేరిష్ ఎంట్రీ తీసుకోము. ఓకే, అది కూడా గ్యాప్ అప్ లో 60 above మనకి ఎంట్రీ ఇవ్వలేదు. బేరిష్ ఎంట్రీ లేకుండా మనం తీసుకోకూడదు కదా. సో ఇక్కడ మనకి ఎంట్రీ లేదు. ఇక్కడ ఏం చేసింది, మళ్ళీ నెక్స్ట్ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాక్చువల్గా అయితే మార్కెట్ ఇంతవరకు వెళ్ళాలండి. నేను చెప్పేది టెక్నికల్స్ మాత్రమే. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఉంది, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ వెళ్ళలేదు కదా అని నేను మీకు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ పరంగా ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఉంది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. దిస్ ఈస్ అవర్ టార్గెట్. అన్ని రకాలుగాను కూడా ఇక్కడ ఎంట్రీ ఉంది. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా. ఓకే, బట్ ఇది వెళ్ళలేదు, హ్యాపీగా వచ్చి స్టాప్ లాస్ కొట్టేసిందండి. స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ ఎక్కడ ఇచ్చిందండి ఎంట్రీ, ఈ లెవెల్లో స్లైట్ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. దాని నెక్స్ట్ క్యాండిల్లో తీసుకున్నా సరే కన్ఫర్మేషన్ మనకి ఇంకా మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది. చూడండి ఒకసారి, దీని తరువాత ఉన్న స్వింగ్ లో ఏదండి, ఇది స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే యాక్చువల్గా మార్కెట్ ఇంతవరకు రావాలి కదా. ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మ్ చేసేసింది ఫస్ట్ ఈ క్యాండిల్లోనే. సో మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాము 25 points స్టాప్ లాస్.
అండ్ 53 పాయింట్స్ టార్గెట్. సో ఇది ఏం చేసిందండి, వచ్చింది. సో సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది. సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్ టు 83 పాయింట్స్ అండి. స్టాప్ లాస్ వచ్చి 22 టు 23 పాయింట్స్ సరిపోతుంది. సో ఇది చాలా మంచి ట్రేడ్. ఫస్ట్ అవర్ లోనే సూపర్ ట్రేడ్ అండి ఇది. ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టినా కానీ, ఈ గ్రీన్ క్యాండిల్ ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టినా కానీ దానికి రెట్టింపు ప్రాఫిట్ అనేది ఈ బేరిష్ ట్రేడ్ లో వచ్చేసింది మనకి. సో ఇది సపోర్ట్ జోన్కి వచ్చింది. సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ జోన్ లో మళ్ళీ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇది లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 26 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. స్వింగ్ లోలో ఎందుకు పెట్టట్లేదు నేను, లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది కాబట్టి లిటిల్ బ్రదర్ కి కొంచెం కింద పెట్టుకుంటే సరిపోతుంది మీకు స్టాప్ లాస్. ఓకే, సో 26 పాయింట్స్ స్టాప్ లాస్, అలాగే 32 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా వెళ్ళింది, 32 పాయింట్స్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా చూసారా, రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఏం చేస్తుంది, అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. ఈ లెవెల్ గుర్తుంచుకోండి, ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ కిందకి రావాలి, బట్ పైకి వెళ్ళింది. సో ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది అంటే అర్థం ఏంటంటే చూడండి, ఫస్ట్ మనం ఇది డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి అప్ టు మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు అప్ టు 69 to 70 పాయింట్స్ హ్యాపీగా వెళ్ళింది. చాలా మంచి బుల్లిష్ ట్రేడ్. బట్ ఇది ఇక్కడ ఆగలేదు. ఇక్కడ ఆగకపోతే మనం ఏం చేయాలి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. 15 మినిట్స్లో ఇది ఆల్రెడీ బుల్లిష్గా టర్న్ అయిపోయింది. ఈ క్యాండిల్లోనే బుల్లిష్గా టర్న్ అయింది, పైకి వెళుతుంది. సో బుల్లిష్గా వెళుతున్నప్పుడు దీనికి ఎక్కడుంది రెసిస్టెన్స్, మనం 2 జోన్స్ చూసుకోవచ్చు. ఏంటండి, ఒకటి స్వింగ్ హై టు స్వింగ్ లో. సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్, ఈ రకంగా చూసుకోవచ్చు. లేదు ఇలా కాదండి అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, దిస్ ఇస్ ద ఎక్స్టెన్షన్. సో రీట్రేస్మెంట్ చూసాము, ఎక్స్టెన్షన్ చూసాము, రెండిటి పరంగాను కూడా ఇది రెసిస్టెన్స్ జోనే. ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, రెసిస్టెన్స్ జోన్ లో ఆగాలి మార్కెట్, బట్ చాలా మంచి బుల్లిష్గా ఉంది. సో నేను 5 మినిట్స్లో పెడుతున్నాను. సో ఇక్కడ నుంచి కూడా ఆగకుండా ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు, అంటే అప్ టు ఇంతవరకు వెళ్ళింది 15 మినిట్స్లో. చూసారు కదండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఇక్కడ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఇచ్చిన ఎంట్రీ 15 మినిట్స్లో డిస్కస్ చేసేటప్పుడు మీకు నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 5 మినిట్స్ కాబట్టి పెట్టి చూపిస్తున్నాను ఎందుకు పైకి వెళ్ళింది మార్కెట్ అంటే 15 మినిట్స్లో ట్రెండ్ బుల్లిష్గా ఉంది, అందుకే మార్కెట్ పైకి వెళ్ళింది. సో 15 మినిట్స్లో బుల్లిష్ ఎంట్రీ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాను, చిన్న పుల్ బ్యాక్ వచ్చిందా ఒక గ్రీన్ క్యాండిల్ చూసి బై చేసుకోండి, మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ వచ్చిందా ఒక గ్రీన్ క్యాండిల్ చూసి మళ్ళీ బై చేసుకోండి, అలా అన్నమాట. ఓకే, సో మార్కెట్ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా ఈ క్యాండిల్లోనే మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ అయితే బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, కానీ ఎక్కడ ఇచ్చిందో చూసారా, 60 లెవెల్ దగ్గర ఇచ్చిందండి. సో 60 లెవెల్ దగ్గర బేరిష్ ఎంట్రీ ఇస్తే టార్గెట్ కి రావదు, టార్గెట్ కి రావడానికి టైం పట్టేస్తుంది. సో మనం ఇక్కడ అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ 29 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 90 పాయింట్స్ టార్గెట్, అంటే 1:3 కంటే ఎక్కువ ఉంది దీని టార్గెట్ లెవెల్. సో ఇది వెళ్ళలేదు, రాలేదండి, టార్గెట్ కి అయితే రాలేదు, వెళ్ళి యాక్చువల్ గా ఇది స్టాప్ లాసే కొట్టిందని చెప్పుకోవాలి. 20 పాయింట్స్ మీరు 22 పాయింట్స్ పెట్టినా సరే స్టాప్ లాసే కొట్టింది. ఇది స్టాప్ లాస్ ట్రేడ్ అండి. ఓకే, సో మళ్ళీ కిందకు వస్తున్నాం, మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటారా, నో, ఇక్కడ ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా ఉంది, ఎక్కడ తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకుంటారు. ఇది ఎక్కడ ఇచ్చిందండి, బిలో 60 ఇచ్చింది. సో ఇది బిలో 60 ఇచ్చింది కాబట్టి ఎస్ ఇది టార్గెట్ కి వెళుతుంది, మీరు ఇక్కడ హోల్డ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 27 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 90 పాయింట్స్ టార్గెట్. ఇది 90 పాయింట్స్కి అయితే రాలేదు, కానీ అప్రాక్సిమేట్లీ 1:3 ఇచ్చిందండి. 68 to 70 పాయింట్స్ హ్యాపీగా ఇచ్చింది. ఇది 1:3 ఇచ్చిన ట్రేడ్, ఇది హ్యాపీ, చాలా చాలా మంచి ట్రేడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు 15 మినిట్స్లో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి రెడ్ క్యాండిల్. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని చూస్తే, ఈ రెడ్ క్యాండిల్ కంటే కింద ఉన్న జోన్ ఇదండి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనకి నెక్స్ట్ క్యాండిల్ యాక్చువల్గా లిటిల్ బ్రదర్ కూడా కన్ఫర్మ్ చేసేసాడు. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 35 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 49 to 50 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా వచ్చింది, టార్గెట్ని హిట్ అయింది. సపోర్ట్ జోన్ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ జోన్లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, మనం ఈ లెవెల్ తీసుకోకూడదు, ఇది తీసుకుంటే చాలా చిన్న లెవెల్ అయిపోతుంది, ఎందుకంటే 15 మినిట్స్లో మూవ్ అవడానికి స్పేస్ ఇవ్వాలి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఓకే ఇదన్నా ఇవ్వాలి, లేదు అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ లెవెల్ అన్నా ఇవ్వాలి. లెవెల్స్ పెద్దవి ఇవ్వాలండి, 15 మినిట్స్లో పెద్ద లెవెల్స్ ఇవ్వాలి, 5 మినిట్స్లో చిన్న లెవెల్స్ ఇవ్వాలి, దగ్గర లెవెల్స్ ఇవ్వాలి.
ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. అంతే తప్ప మీరు 5 minutesలో పెట్టుకుని నేను ఇక్కడి నుంచి తీసుకుంటానండి అంటే కుదరదు. 5 minutesలో మీరు ఇక్కడ వరకు వెళ్ళారు అంటే దీనికంటే ఫస్ట్ స్వింగ్ ఇది ఉంది, తర్వాత స్వింగ్ ఇది ఉంది, థర్డ్ స్వింగ్ ఇది ఉంది. సో అదే 15 minutesకి వచ్చేటప్పటికి ఈ స్వింగ్స్ని కన్సిడర్ చేయదు. 15 minutesలో హైయెస్ట్ స్వింగ్ తీసుకోవాలి మనం. అదే 1 hourకి వచ్చేటప్పటికి ఇంకా హైయెస్ట్ అనమాట. అలా టైం ఫ్రేమ్ పెరిగే కొలది స్వింగ్ యొక్క దూరం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో 15 minutesలో హ్యాపీగా వెళ్ళింది, టార్గెట్ని హిట్ అయింది. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు కూడా మనకి ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది ఈ క్యాండిల్లో, బట్ ఇది 60 కంటే పైన ఇచ్చింది. ఇందులో ఏ టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్లో 60 కంటే పైన ఇచ్చింది. సో లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇంతవరకు రావాలి. యాక్చువల్గా అయితే 70 points రాలేదు, అప్ టు ఒక 50 points వరకు అయితే ఫాలో అయింది. ఇది కూడా ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. సో యాక్చువల్గా ఇదైతే కొంచెం రీజనబుల్ గానే అనిపించింది నాకు. సో ఇది ఫస్ట్ 5 minutes రెడ్ క్యాండిల్ వేసినప్పుడు రావడానికి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే లెవెల్ ఉందండి కదా. ఎవరైనా ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఉంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము 90 points అండి. 90 points కంటే ఎక్కువ పెట్టకూడదు. 90 points స్టాప్ లాస్ అండ్ 240 to 250 points టార్గెట్. ఇది మరి సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేసింది కదండి. సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేసినా సరే ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ లేదు. ఎందుకు? ప్రిఫరెన్స్ 1 ఆల్రెడీ నెగిటివ్ గా ఉంది, ప్రిఫరెన్స్ 1 బేరిష్ సైడ్ ఉంది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన మనం బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు. ప్రిఫరెన్స్ 1 ఇక్కడ నెగిటివ్ గా ఉంది, కిందకు వస్తానని చూపిస్తుంది. సో మీరు ఇక్కడ నెగిటివ్ ట్రేడ్ కోసం చూడాలి. ఈ ట్రేడ్ లో తీసుకోవచ్చా? నో, ఇది మనకి కన్ఫర్మేషన్ ట్రేడ్ అండి. మీకు నేను ఈ లెవెల్ దగ్గర మనకి గ్రూప్ లో అప్డేట్ చేశాను ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ అవర్ ఎంట్రీ పాయింట్. మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఒక 60 points స్టాప్ లాస్ అండ్ 225 points టార్గెట్. 225 points అయితే రాలేదు కానండి, యాక్చువల్గా దాదాపుగా 180 points ఇచ్చిందండి. హ్యాపీగా 180 points ఇచ్చింది. సో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఎందుకంటే మనం 60 points పెట్టుకున్నాము, 180 అంటే 1:3 కదా. యాక్చువల్గా నాకు ఈ క్యాండిల్లోనే 1:2 ఇచ్చింది. 1:2 ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఈ క్యాండిల్ మళ్ళీ పైకి వెళ్ళి లిటిల్ బ్రదర్ ని టచ్ అయినప్పుడు నేను మళ్ళీ ఎంట్రీ తీసుకున్నా. మళ్ళీ నాకు మళ్ళీ 120 points ఇచ్చింది. చాలా మంచి ట్రేడ్ ఇచ్చిందండి. ఇది కనపడట్లేదు కానీ చాలా మంచి ట్రేడ్ ఇచ్చింది ఇది కూడా. యాక్చువల్గా నిఫ్టీలో సూపర్ గా మూవ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్లో అండ్ స్టడీగా ఉంది ఈ రోజు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ కొంచెం స్లోగా ఉన్నాయి, స్లో డౌన్ గా ఉన్నాయి. దానికి తోడు పిఎస్యూ బ్యాంక్స్ కూడా కొంచెం స్లోగా మూవ్ అయ్యాయండి. కంపేరిటివ్లీ ప్రైవేట్ బ్యాంక్స్తో పోలిస్తే పిఎస్యూ బ్యాంక్స్ అనేవి ఇవాళ కొంచెం స్లోగా మూవ్ అయ్యాయి. మీకు రేపటి నుంచి ఈ సెక్టార్ అనాలిసిస్ కూడా చెప్తాను. సెక్టార్ అనాలిసిస్ని బట్టి అసలు నిఫ్టీని ఏది ముందుకు తీసుకువెళ్ళింది, ఏది వెనక్కి లాగింది, బ్యాంక్ నిఫ్టీ ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి, వెనక్కి రావడానికి కారణం ఏంటి, సెక్టోరియల్ అనాలిసిస్ కూడా. ఎందుకంటే రానున్న టైంలో మీకు ఫండమెంటల్స్ కూడా నేర్పాల్సిన బాధ్యత నాది. సో ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు సెక్టోరియల్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మీడియాతో పాటు ఐటీ ఈ రెండు పైకి వెళ్ళాయి. వీటితో పాటు హెల్త్ కేర్ కూడా చూడండి, మూడు కూడా మీడియా 2%, ఐటీ 1%, హెల్త్ కేర్ 1%, అలాగే ఫార్మా కూడా 1%. సో ఈ 4 ఒంటి చేత్తో నడిపించుకుంటూ వెళ్ళాయండి నిఫ్టీని. చూసారా మీరు? నిఫ్టీ పెరిగినంత ఇదిగా మనకి బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు. చూసారా ఎందుకు? బ్యాంక్ నిఫ్టీలో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, నిఫ్టీలో మొత్తం ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఈ 4 సెక్టార్స్ కలిపి నిఫ్టీని చాలా బాగా మూవ్ చేశాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోయాను. నో ప్రాబ్లం, ఎందుకంటే నేను మాట్లాడింది సబ్జెక్ట్ కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇక్కడ మనకి 180 points వచ్చింది. 180 points వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఎక్కడ మళ్ళీ బులిష్ ఎంట్రీ ఇచ్చిందంటే ఈ క్యాండిల్ స్లైట్ గా మనకి బులిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా అయితే మనం తీసుకోవాల్సిన లెవెల్ ఇదే, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఇది ఎందుకు తీసుకున్నాము? ఎందుకంటే దీనికంటే చాలా దూరంగా ఉంది. ఈ రోజు హై అనేది చాలా దూరంగా ఉంది. సో మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము ఒక 75 to 80 points స్టాప్ లాస్ అండ్ 90 points టార్గెట్. ఇది వెళ్ళింది విత్ ఇన్ 4 క్యాండిల్స్ లో టార్గెట్ ని కొట్టింది. రెసిస్టెన్స్ జోన్ టార్గెట్ కు వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్ గా అయితే ఈ క్యాండిల్ లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకసారి చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది మనకి సపోర్ట్ జోన్. అవునా? ఇది ఒక రకంగా ఇది మనకి సపోర్ట్ జోన్. ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. ఇక్కడ సపోర్ట్ జోన్ అండ్ స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇందాక మనం దీని టార్గెట్ కోసం చూసుకున్నాం కదా, ఇది మనకి అట్ ద సేమ్ టైం లిటిల్ బ్రదర్ కూడా. సో లిటిల్ బ్రదర్ మనకి సపోర్ట్ కింద కూడా వర్క్ అవుతాడు. సో మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి రావాలంటే చాలా కష్టపడాలి. అర్థమైంది కదండి? ఇక్కడ ఒక లెవెల్ ఉంది మనకి. సో మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి రాదు, పైకే వెళ్ళాలి. నేను మీకు ఒక బాక్స్ అప్డేట్ చేశాను. ఈ బాక్స్ ను అప్డేట్ చేశాను. ఈ బాక్స్ దాటి బయటికి వెళ్లే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని నేను అప్డేట్ చేసిన తర్వాత దాదాపుగా ఇది
45 టు 1 అవర్ పాటు 45 మినిట్స్ టు 1 అవర్ పాటు ఇది బాక్స్ లోనే ఉండిపోయింది, వెళ్ళలేదు. అంటే ట్రై చేసిందండి, యాక్చువల్గా అయితే మార్కెట్ వెళ్ళడానికి ట్రై చేసింది. అది 15 మినిట్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళింది అనేది. ఓకే, సో స్లో అండ్ స్టడీగా యాక్చువల్గా అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో, యాక్చువల్గా స్లో అండ్ స్టడీగా వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా టచ్ అయింది, మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ టచ్ అయింది. సో ఇది చాలా నత్తనడకన వెళ్ళిందండి. చూడండి ఒకసారి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే ఇది 15 మినిట్స్ జోన్ చూసారా. సో ఇక్కడ మనకి ఏదైతే ఎంట్రీ ఇచ్చిందో మళ్ళీ సెకండ్ టైము, ఇది రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళింది, బట్ స్లో అండ్ స్టడీగా వెళ్ళింది. సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా అయితే ఇక్కడ ఒకసారి ఎంట్రీ ఇచ్చింది అండ్ ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది మనకి, బట్ ఇది 15 మినిట్స్ లో చూస్తే మీరు బుల్లిష్ గా ఉంది. ఈ ఏరియా అంతా కూడా బుల్లిష్ గా ఉంది. సో ఏరియా అంతా బుల్లిష్ గా ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఒక బేరిష్ గా టర్న్ అయ్యి ఒక బుల్లిష్ ఎంట్రీ వచ్చినప్పుడు ఆ బుల్లిష్ ఎంట్రీలో మీరు ఎంట్రీ తీసుకోండి, దానికి కింద అదే క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకోండి, 1:1 ప్రాఫిట్ తో బయటకు వచ్చేయండి. అంటే మార్కెట్ లో ప్రతి మూమెంట్ లోనే డబ్బులు తీయొచ్చండి మీరు బ్యాక్ టెస్టింగ్ చేస్తే. మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు కరెక్ట్ గా చూస్తే ప్రతి మూమెంట్ లోని ఈ రెడ్ క్యాండిల్ పడ్డదా, ఈ రెడ్ క్యాండిల్ లో మనం బేరిష్ ఎంట్రీ తీసుకోము. ఎందుకు, 15 మినిట్స్ బుల్లిష్ గా ఉంది. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా తీసుకుని ఉంటే స్వింగ్ లో టు స్వింగ్ హై అంటే ఇది ఇక్కడ వరకు వస్తుంది కదా అని మీరు వెయిట్ చేస్తే ఇది వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. ఇదే క్యాండిల్లో స్టాప్ లాస్ కొట్టినా కొట్టకపోయినా మీకు ఇక్కడ 15 మినిట్స్ లో బుల్లిష్ గా ఉంది కాబట్టి మీరు ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. అప్ టు 1:1 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా విత్ ఇన్ 2 క్యాండిల్స్ లో 30 పాయింట్స్ ఇచ్చేసింది. మీరు ఇంకా వెయిట్ చేసినా సరే వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది బుల్లిష్ ట్రెండే కదా. అప్ టు ఇది 100 పాయింట్స్ వరకు ఇచ్చింది సూపర్ గా. ఓకే, సో మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు యాక్చువల్గా ఈ జోన్ అని ఎందుకు అంటున్నానంటే ఇది కన్సాలిడేషన్ అయింది. సో ఈ జోన్లో మళ్ళీ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనం ఇక్కడ ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా, లేదు ఈ క్యాండిల్ హాఫ్లో తీసుకున్నా సరే మనం 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 130 to 140 పాయింట్స్ టార్గెట్ వరకు అయితే రాలేదు కానండి. యాక్చువల్గా అయితే 99 to 100 పాయింట్స్ హ్యాపీగా ఇచ్చింది. 105 పాయింట్స్ దాకా ఫాలో అయ్యింది. సో ఇది కూడా మంచి మూవే. ఇది స్టాప్ లాస్ ట్రేడ్ కాదండి, హ్యాపీగా 100 పాయింట్స్ మూవ్ అయింది మనం తీసుకున్న డైరెక్షన్ లో. ఓకే, సో ఇది కూడా ఇట్స్ ఎ గుడ్ వన్. ఇప్పుడు 15 మినిట్స్ లో ఏం జరిగిందని చూద్దాము. సో 15 మినిట్స్ లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ యాజ్ పర్ ద 3 రోజెస్ స్ట్రాటజీ ప్రకారం ఇది మనకి మంచి ట్రేడ్ ఇచ్చింది కదా. సో ఇది ఎంతవరకు రావాలి, ఈ క్యాండిల్ కంటే లో ఎక్కడుంది, ఇక్కడ ఉంది. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మార్కెట్ ఇంతవరకు రావాలి. 15 మినిట్స్ రేంజ్ లో చెప్తున్నాను నేను. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము 130 పాయింట్స్. 130 పాయింట్స్ ఎందుకు పెట్టారండి, 15 మినిట్స్ లో 90 పాయింట్స్ పెట్టకూడదండి, అర్థమవుతుందా. 15 మినిట్స్ లో 90 పాయింట్స్ పెట్టకూడదు. 15 మినిట్స్ వచ్చేటప్పటికి క్యాండిల్ హైలో పెట్టేసుకోండి అంతే. క్యాండిల్ యొక్క హై అదే బుల్లిష్ ఎంట్రీ అయితే క్యాండిల్ యొక్క లో. ఓకే, సో మనం ఇక్కడ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. క్యాండిల్ యొక్క హైలో 130 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 250 పాయింట్స్ టార్గెట్. 250 పాయింట్స్ అయితే రాలేదు కానీ 215 to 220 పాయింట్స్ వచ్చిందండి హ్యాపీగా. యాక్చువల్గా 1:2 ఇచ్చింది. సూపర్ ట్రేడ్, మంచి ట్రేడ్ ఇది. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మళ్ళీ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాక్చువల్గా మార్కెట్ ఇంతవరకు వెళ్ళాలి. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. ఓకే, సో రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళింది. మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము ఒక 57 to 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 240 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్ వచ్చి స్టాప్ లాస్ కొట్టిందని చెప్పాలి. ఇంకొకటి మీకు చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ మనకి ఇది హ్యామర్ ఒక రకంగా చెప్పాలి అంటే. సో హ్యామర్ 1:1 ఇచ్చిందా అండి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము, కొద్దిగా బఫర్ ఇచ్చి ఇక్కడ పెట్టుకుంటాము. ఒక 110 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 110 పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా ఇచ్చింది. 110 కాదండి, యాక్చువల్గా 1:2 ఇచ్చింది. 210 పాయింట్స్, 210 to 220 పాయింట్స్ ఇచ్చింది. 1:2 ఇచ్చిందండి ఈ హ్యామర్ మనకి. ఓకే, క్యాండిల్ స్టిక్ సైకాలజీలో ఫస్ట్ వీడియో అండి, గుర్తుంది కదా అందరికి. సో ఇది కూడా చాలా మంచి ట్రేడ్ ఇచ్చింది. అంటే క్యాండిల్ స్టిక్ సైకాలజీ ప్రకారం ట్రేడ్ ఉంది ఇక్కడ, అలాగే బుల్లిష్ ఎంట్రీ కూడా ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఈ క్యాండిల్ గనక స్టాప్ లాస్ కొట్టుంటే మీరు మళ్ళీ ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఎందుకు, క్యాండిల్ స్టిక్ సైకాలజీలో ఫస్ట్ వీడియో చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. దిస్ ఇస్ అవర్ టార్గెట్. ఓకే, యాజ్ పర్ ద ఫిబొనాచి ప్రకారం దిస్ ఇస్ అవర్ టార్గెట్. హ్యాపీగా వెళ్ళింది, టార్గెట్ని హిట్ అయింది. మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు యాక్చువల్గా మనకి ఈ జోన్లో మళ్ళీ బేరిష్గా టర్న్ అయింది. ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై.
యాక్చువల్గా మార్కెట్ ఇంతవరకు రావాలి, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. బట్ కొంచెం కన్సాలిడేట్ అయ్యిందండి. యాక్చువల్గా చెప్పాలి అంటే మార్కెట్ మూవ్ అవ్వలేదనే చెప్పాలి. సో మనం స్టాప్ లాస్ వచ్చి ఒక 40 పాయింట్స్ పెట్టుకుంటాము, టార్గెట్ వచ్చి 120 పాయింట్స్, కానీ ఇది వెళ్ళలేదు. బట్ దాదాపుగా 80 పాయింట్స్ ఇచ్చిందని, అంటే 1:2 ఇచ్చింది, మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఓకే, సో మనం 1 అవర్లో మాట్లాడుకున్నాము, 15 మినిట్స్లో మాట్లాడుకున్నాము, 5 మినిట్స్లో మాట్లాడుకున్నాము, అలాగే సెక్టోరియల్ అనాలిసిస్ చేసుకున్నాము, విక్స్ గురించి కూడా మాట్లాడుకున్నాము. సో నేను ఇన్ని రకాలు చెప్పిన తర్వాత మీరు లైక్ చేసి కామెంట్ చేయడం అనేది మీ ధర్మం. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.